చాలా హై టు ఆల్, నేను మిలియన్ ట్రావెలర్. సో ఇవాళ వచ్చేసి ఒక ట్రిప్. ఆ ట్రిప్ ఎక్కడికంటే ప్రతి ఒక్క హిందూయిజంలో ప్రతి ఒక్క భారతీయునికి ఉండే కళ. సో చనిపోయే వరకు చార్ధామ్ యాత్ర చేయాలనేది ఉంటుంది. సో ఆ చార్ధామ్ యాత్రకి ఇవాళ మనం స్టార్ట్ అవబోతున్నాం. కంప్లీట్ చార్ధామ్ యాత్ర కాదు. సో చార్ధామ్ యాత్రలో వచ్చేసి నేను ఆల్రెడీ రామేశ్వరం కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ద్వారకా వెళ్తున్నాను. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. సో మన అదృష్టం ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న 1 వీక్కి అలా మోదీ వచ్చేసి ద్వారకాకి వెళ్ళేసి వచ్చాడనమాట. సో మన మోదీ ట్రెండ్ ఎట్లా ఉంటుందో ఐడియా ఉంది కదా. సో ఆల్రెడీ మాల్దీవ్స్కి ఎఫెక్ట్ పడింది. సో ఇప్పుడు వచ్చేసి ద్వారకాకి వచ్చేసి టికెట్స్ మోదీ వెళ్ళేసి వచ్చిన వెంటనే ప్రైజెస్ మొత్తం కంప్లీట్ ఇంక్రీజ్ అయిపోయాయి. సో నేను బుక్ చేసుకున్నప్పుడు నాకు 5,000 చేంజ్ పడింది. ఇప్పుడు వచ్చేసి అట్ ప్రజెంట్ 20,000 ఉంది చేంజ్. 20,000 ఉంది ఫ్లైట్ టికెట్. దట్టు ఇప్పుడు వచ్చేసి హోలీ సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. నేను అది డేట్ కూడా చూసుకోలేదు. సో మొత్తానికైతే మనకు అన్నీ కలిసి వచ్చేసాయి. సో నాకు మార్నింగ్ 5:30కి ఉంది ఫ్లైట్. సో ఇక్కడ నుంచి నేను విలేజ్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే నాకు మళ్ళీ ఫెసిలిటీస్ ఉండవు, ట్రాన్స్పోర్టేషన్. సో అందుకే తొందరగా బయలుదేరుతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళే వరకు అరౌండ్ కొద్దిగా మెల్లిగానే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. సో అక్కడికి వెళ్ళేంతవరకు అరౌండ్ 12:30 వరకు రీచ్ అయిపోతాను. సో ఇది టోటల్ ఐటినరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ట్రిప్కి వచ్చేసి నేను ఒక్కడిని వెళ్ళట్లేదు, సోలో కాదు. సో ఈ ట్రిప్కి వచ్చేసి టోటల్ 3 మెంబర్స్ వెళ్తున్నాము. నేను, నా క్లాస్మేట్ 10th క్లాస్మేట్ శివ అని ఉంటాడు. సో వాడు, వాళ్ళ ఫ్రెండ్, ముగ్గురం కలిసి వెళ్తున్నాము. సో వాళ్ళని డైరెక్ట్ శంషాబాద్ దగ్గర రమ్మని చెప్పేస్తాను. వాళ్ళు షాద్నగర్లో ఉంటారు, నేను జడ్చల్లో ఉంటాను బిఫోర్. సో నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను. వాళ్ళు కూడా డైరెక్ట్ వచ్చేస్తారు. సో శంషాబాద్లో వాళ్ళు కలిసి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్లైట్ క్యాచ్ చేసి కంప్లీట్ నెక్స్ట్ ట్రిప్ చూసుకున్నాం. ఫైనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయా. అండ్ గోకటింగ్ దగ్గరకు వచ్చాను. మన వాళ్ళు కాల్ చేశారు, ఆల్రెడీ కాల్ చేసి గోకటింగ్ చేద్దామన్నారు. సో అందుకోసం అని చెప్పేసి గోకటింగ్ దగ్గర వెయిట్ చేయమన్నారు. ఇక్కడికి వచ్చేస్తాను. సో వాళ్ళు క్యాబ్ వస్తుందంటే ఆన్ ది వే ఉన్నారు, నియర్ బైలో ఉన్నారు. సో లగేజ్ ఇక్కడే ఉంది. సో నేను ఇంకా వెయిట్ చేస్తున్నా. వాళ్ళు వచ్చేసిన వెంటనే గోకటింగ్ చూసుకొని గోకటింగ్ దగ్గర కూడా ఎంక్వైరీ చేశాను వెళ్ళి. టైం వచ్చేసి 12:30 నుంచి స్టార్ట్ ఉంది. అప్పటివరకు మన వాళ్ళు కూడా వచ్చేస్తారు. గోకటింగ్ చేసుకొని అటు నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయి కొద్దిసేపు లాంజ్లో కాసేపు చూసుకొని రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. రెస్ట్ తీసుకొని ఆ తర్వాత 5కి ఉంది ఫ్లైట్. సో 5కి ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోతే ఇంకా నెక్స్ట్ ద్వారకా వెళ్ళిన తర్వాత మిగతా రిమైనింగ్ చూద్దాం. ఇంకా సో మన కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇంకా సో ఫైనల్లీ మొత్తానికి మన వాళ్ళు అయితే వచ్చేస్తారు. సో గణేష్ బ్రో, వీడు నా ఫ్రెండ్ శివ. చలో రైట్. హాయ్ రే. హాయ్ బ్రో. క్రాంతి, గణేష్. రైట్ చలో. సో మొత్తానికి అయితే మన వాళ్ళు వచ్చేస్తారు. సో ఇంకా టైం ఉంది. సో గోకటింగ్కి వెళ్ళిపోయి గోకటింగ్ చూసుకొని నెక్స్ట్ కంటిన్యూ అయిపోదాం. ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. Ladies and gentlemen, may I have your attention, please? Flight SA975 has been delayed.
యూస్ఫుల్ థింగ్ కనిపించింది. మన వాళ్ళు చూస్తున్నారు. ఇందులో ఏవి అలౌ చేస్తారో ఏది అలౌ చేయరని చెప్పేసి ఉంది. సో ఫైనల్లీ మొత్తానికి బ్యాగేజ్ స్టార్ట్ అయిపోయింది. అది మనతోనే ఉంటుంది. టోటల్ మొత్తానికి 2 hours డిలే. మొత్తము 2 hours డిలే అయిపోయిన తర్వాత ఇప్పుడు బోర్డింగ్ స్టార్ట్ అయింది. సో బ్యాగేజ్లో ఉన్నాము. బ్యాగేజ్ కౌంటర్ అయిపోయిన తర్వాత బోర్డింగ్ పాస్కి వెళ్ళిపోతాను. బోర్డింగ్ పాస్ తీసుకుని అటు నుంచి లోపలికి వెళ్ళిపోతాను. Please be seated for takeoff. జామ్నగర్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ద్వారకాకి బస్ తీసుకొని వెళ్తున్నాము. బట్ ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ ఉంది బస్ స్టాప్స్ ఇవన్నీ. అయితే చూద్దాం. సో ఫైనల్ అయితే బస్ ఎక్కేసినాము. ఇంకా ఇది జామ్నగర్ నుంచి ద్వారకాకి డైరెక్ట్ బస్ దొరికింది. సో బస్ ఎక్కేసినాము. బస్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. 2.5 hours జర్నీ పడుతుంది అంటే మొత్తం ఓవరాల్. చూద్దాం. అక్కడ ద్వారకాకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రూమ్ వెతుక్కోవాలి అండ్ స్టే ఏందో చూసుకొని ఆ తర్వాత అప్డేట్ అయితే ఇస్తాం. దీనివల్ల నైట్ నిద్రనే వాళ్ళు ఎగ్జైట్మెంట్ వల్ల నైట్ నిద్ర రాలేదు. నువ్వు అంటావు ఓవర్ ఎగ్జైట్మెంట్. నువ్వు రాలి కొంచెం కింద అనవసరం గంట సేపట్లో వచ్చి ముందర వెయిట్ చేసేదానికి 2.5 గంటలు చేసాను. సో రైట్, మొత్తానికి అయితే ద్వారకా రీచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చాము. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇక్కడ హోటల్లో స్టే తీసుకున్నాము. వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ ఫ్రెష్ అయిపోయి పడుకున్నాం అంతే. ఇక ఇప్పుడు ఆల్రెడీ 7 అయిపోయింది టైము. 7 o'clock వరకు పడుకొని ఉన్నాం మొత్తం కంటిన్యూగా. ఓవరాల్ రూమ్ వ్యూ అయితే చూపిస్తాను. సో పడుకొని ఫ్రెష్ అయిపోయినాం ఇప్పుడైతే. సో టోటల్ పడుకొని ఫ్రెష్ అయిపోయి దర్శనం కోసం రెడీ అయినాం. ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తే అయిపోతుంది. దర్శనం 1/2 hour 40 minutes అంటున్నారు. హోటల్ వాళ్ళని అడిగినాను. 1/2 hour 40 minutesలో అయిపోతుందంట. వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చేస్తాను. అంతవరకు అయితే ఒకసారి రూమ్ ఓవరాల్ వ్యూ చూపిస్తాను. సో రైట్, ఓవరాల్ వ్యూ అయితే ఇది. గాయ్స్ రెడీయా? ఇద్దరు వెళ్ళిపోదామా? చాలా రైట్, మొత్తానికి అయితే రెడీ అయిపోయినాం. ఇది ఓవరాల్ వ్యూ అయితే. అక్కడ మిర్రర్ వచ్చింది అండ్ టీవీ ఉంది అండ్ యాస్టేజ్ బెడ్, కామన్ థింగ్స్ అయితే యాస్టేజ్ ఉన్నాయి. అండ్ ఏసీ అనమాట, ఇది ఏసీ రూము.
టోటల్ వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాడు, అండ్ వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి, హైజీనిక్గా ఉన్నాయి, ప్రాబ్లం లేదు, అంత నీట్గానే ఉంది. సో వెస్టర్న్ ఇచ్చాడు. సో టోటల్ ఓవరాల్ వ్యూ అయితే ఇది. సో వీఆర్ అయితే మొత్తానికైతే దర్శన్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. దర్శన్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఏమని కలుస్తాం, మిగతాది అప్డేట్ ఇద్దాం. ఓకే బాయ్.